హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. గుంటూరు కారం రివ్యూ ఆఫ్ ద నాన్ స్పాయిలర్ ద రివ్యూ అనమాట. తెలుగు మహేష్ బాబు గారి ఈరోజు సినిమా రిలీజ్ అయింది. అది కూడా గుంటూరు కారం సినిమా. దాదాపు 1 AM ప్రీమియర్స్ చూసి స్టార్ట్ అయినాయి. హనుమాన్ మూవీ అయితే ఏకంగా 11th డేట్కే 6 PM స్టార్ట్ అయినాయి షోస్ అనమాట. నాకైతే గుంటూరు కారం ప్రీమియర్ షో అయితే వెళ్ళాను, చాలా బాగుంది. నేను దాదాపు 5:30కి వెళ్ళాను అనమాట ప్రీమియర్ షో. నేను చూశాను. నాకైతే హైలైట్ అంటే మెయిన్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ మీల్స్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ మొత్తం ఒక ఇంటర్వెల్ బ్యాంక్లో మాత్రం ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ మీరు ఊహించనేది ట్విస్ట్ అనమాట. మళ్ళీ సెకండ్ హాఫ్ మొత్తం చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో మాత్రం ఫస్ట్ హాఫ్లో అయితే మాస్ ఉంటుంది. సెకండ్ హాఫ్ రాగానే కొంచెం స్లోగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ బీజిఎం మొత్తం బాగుంది. తమన్ని మనం చాలా తిట్టుకున్నాం కానీ తమన్ని ఇప్పుడు మెచ్చుకోవాలి. ఎందుకంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఏ మూవీలో కూడా ఇవ్వలేడు కానీ ఈ మూవీలో ఇవ్వడం జరిగింది. అంతలా ఇచ్చేసాడు. మన ఇక ఏ సినిమాలో కూడా వెటకారం అనేది చూడలేము, కానీ ఈ మూవీలో కానీ మహేష్ బాబు వెటకారం చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. మొత్తం సీరియస్ అనమాట, ఫుల్ సీరియస్. కామెడీ రోల్స్ అనేది ఉండనే ఉండదు, మధ్యలో కామెడీ ఉంటుంది. ఇందులో మన సునీల్ గారు కూడా ఉంటాడు అనమాట. సునీల్ గారు మధ్యలో వచ్చి వెళ్ళిపోతారు. ప్రకాష్ రాజ్ గారు లేదా జగపతి బాబు గారు కూడా ఉన్నారు. వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే ప్రజెన్స్ అయితే మహేష్ బాబు గారు చాలా మంచిగా చూపించారు. స్క్రీన్ ప్లే ప్రజెన్స్ అయితే డైరెక్షన్ పరంగా అయితే బాగున్నాయి. విజువల్స్ కూడా వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ఫైట్ సీన్స్ అయితే బీభత్సమైన ఫైట్ సీన్స్ అంటే ఏం లేవు, మామూలుగానే ఉన్నాయి. యావరేజ్ ఫైట్స్ అనమాట. ఫైట్స్ అయితే ఏమంతా ఆకట్టుకోలేవు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా నచ్చింది అనమాట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.